బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్రై సిటీలోని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. చెరువు భూముల్లో లేఅవుట్లను తొలగిస్తోంది. హైడ్రా విభాగం అధికారులు స్థానిక రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో మాధాపూర్లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్నట్లు బహుళ అంతస్తుల భవనాలు 30కి పైగా షెడ్లను అధికారులు కూల్చివేశారు. 10 ఎకరాల చెరువు భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుండిగల్ కొత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న 11 డూప్లెక్స్ విల్లా భవనాలను అధికారులు తొలగించి 2 ఎకరాల చెరువును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోని 50 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లను తొలగించారు. పద్మావతి నగర్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు 2 సెక్యూరిటీ గదులను అధికారులు తొలగించారు. నగరవాసులు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రధానంగా అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసే ముందు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా అని ముందుగా ప్రజలు నిర్ధారించుకోవాలని హైడ్రా కమిషనర్ ప్రజలకు సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, హైడ్రా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా హైడ్రా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే ఏదైతే ఆక్రమణలు గురయ్యాయో, ముఖ్యంగా చెరువులు కానీ, కుంటలు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ, ప్రధానంగా చూసుకుంటే చెరువుల పక్కన ఉండేటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో, అంటే ఇటు ఇరిగేషన్ నుంచి కానీ, అటు అదేవిధంగా చూస్తే అగ్నిమాపక శాఖ నుంచి కానీ ఎన్ఓసీలు పొందకుండా నిర్మించినటువంటి భవనాలు కూల్చివేస్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి దుండిగల్ శివార్లోని మల్లంపేట కత్వా చెరువు వద్ద ఉన్నాం. మనం కనుక కత్వా చెరువును గమనించినట్లయితే ఈ చెరువుకు సమీపంలోనే ఇక్కడ మనం చాలా భవనాలను కూడా ఉదయం నుంచి సుమారు 23 భవనాలను కూడా కూల్చివేసేందుకు ఇటు ఇరిగేషన్తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు అయితే ఇక్కడ మార్కింగ్ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా పూర్తివేతల పర్వం అనేది కొనసాగుతోంది. మనం చూడవచ్చు ఇక్కడ ప్రధానంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే 10 భవనాలను కూడా అధికారులు కూల్చివేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఇటు బఫర్ జోన్తో పాటు ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా చాలా ప్రాంతాల్లో కూల్చివేస్తున్నటువంటి హైడ్రా అధికారులు ఈ రోజు మాత్రం ఇటు కమర్షియల్ యాక్టివిటీస్ వరనే ఇప్పటివరకు కూల్చడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ విల్లాలకు సంబంధించి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం చూడవచ్చు చాలా భవనాలకు కూడా మార్కింగ్ చేసినటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ మొత్తం 23 భవనాలకు కూడా ఇక్కడ అధికారులు మార్కింగ్ చేసిన నేపథ్యంలో గమనిస్తే కనుక ఇంటూ మార్క్తో బీ ఫర్ బఫర్ జోన్ అనే విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి మార్కింగ్ కూడా చేశారు. ఉదయం నుంచి కూడా ఈ యొక్క డిమాలిషన్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మనం చూడవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా సుమారుగా 3 నుంచి 4 బుల్డోజర్లను తీసుకొచ్చి అయితే హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. మనం ఉదయం నుంచి కనుక గమనిస్తే ఇప్పటికే కూల్చివేతల పైన ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక కీలక ప్రకటనను ఈరోజు చేయడం జరిగింది. ఏంటంటే కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా మనకు గతంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. హైడ్రా యాక్టివిటీ వచ్చేసి 3 దఫాలుగా కొనసాగిస్తాం. తొలి దఫాలో ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ల్యాండ్లలో ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయో, నిర్మాణాలు జరిగి ప్రజలకు కేటాయించబడినటువంటి వాటిని మాత్రమే కూల్చివేస్తామని చెప్పారు. దానికి సంబంధించి మరొకసారి కూడా ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. ఎక్కడైతే ప్రజలు నివసిస్తున్నారో ఆ నివసించేటువంటి అపార్ట్మెంట్లను కానీ, భవనాలను కానీ కూల్చేందుకైతే హైడ్రా సిద్ధంగా లేదంటూ కూడా ప్రకటించడం జరిగింది. కొంత ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి విషయం. మనం కనుక గమనిస్తే మనం ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. మనం కనుక ఉదయం నుంచి జరుగుతున్నటువంటి కూల్చివేతలను గమనిద్దాం. ఇక్కడ 1వ భవనాన్ని 2వ భవనాన్ని కూల్చివేసిన అనంతరం ఇక్కడ ఏదైతే భవనం ఉందో దీనికి మార్కింగ్ చేసినప్పటికీ కూడా కూల్చకుండా అధికారులు వదిలేయడం జరిగింది. ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగిందో అది మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నివాసంలో అయితే ఇక్కడ వీళ్ళు నివాసం ఉంటున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైడ్రా అధికారులు అయితే ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ గమనిస్తే పక్కన ఉన్నటువంటి ఏదైతే అలొకేషన్ జరగనటువంటి ఇల్లులు ఉన్నాయో వాటిని
రైట్ రాంప్రసాద్, అయితే ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో అలాగే ఆల్రెడీ కొత్తగా నిర్మించిన భవనాలు మాత్రమే ప్రస్తుతం కూల్చుతున్నాం, పాత వాటిని కూల్చబోవట్లేదు అని రంగనాథ్ ప్రకటించారు కదా. అయితే పాతవి అంటే ఎన్ని సంవత్సరాల ముందు నుంచి అని కన్సిడర్ చేస్తారు? అలాగే ఇవి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉంటే కూడా వాటిని ప్రస్తుతానికి వదిలేస్తారా? లేదు, మనం గమనించినట్లయితే 3 దఫాలుగా కూడా హైడ్రా అయితే తన కార్యాచరణతో ముందుకు సాగుతుందని మనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తొలుత చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎక్కడైతే మనం కనుక కత్వా చెరువుని కనుక గమనిస్తే పక్కనే ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉందో దీనికి సంబంధించినటువంటి పక్కనే ఉన్న బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయి. అంటే అవి కూడా ఇంకా ఎవరికి కూడా కేటాయించబడలేదు. కేటాయించబడకుండా నిర్మాణంలో తుది దశలో ఉంది. అంటే చాలా వరకు గమనిస్తే 95% మించి కూడా కన్స్ట్రక్షన్ అనేది పూర్తవడం జరిగింది. కానీ అందులో ఎవరిని ప్రజలకు ఇంకా కేటాయించకపోవడం కారణంగా వాటిని అక్రమంగా గుర్తించేదే తొలుత కూల్చివేస్తున్నాం. రెండో దఫలో కనుక మనం గమనించైతే అక్రమ నిర్మాణం అని తేలినప్పటికీ తదుపరి నోటీసులు ఇచ్చి కూల్చేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా మూడో దఫలో ఈ కూల్చివేసినటువంటి ఏదైతే చెరువులు కానీ కుంటలు కానీ ఉంటుందో అక్కడ మొత్తం కూడా బౌండరీస్ని ఏర్పాటు చేయడంతో పాటు అప్పుడున్నటువంటి టెక్నాలజీతో అయితే ఇటు గూగుల్ మ్యాప్లో లేదా బఫర్ జోన్కు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఫెన్సింగ్ బారికేడ్లను కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి కూల్చివేతలను కనుక మనం గమనించినట్లయితే ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏదైతే సూచించినటువంటి 23 భవనాలలో అయితే నివాసం ఉంటున్నటువంటి 5 భవనాలను కూడా ఇక్కడ కూల్చివేయకుండా మినహాయించినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. మనం కనుక గమనిస్తే ఈ మొత్తం కూల్చివేసినటువంటి 4 భవనాలలో కూడా ఇంకా ఎవరికి కేటాయింపులు జరగలేదు కాబట్టే వీళ్ళు కేటాయించడం లేను కాబట్టే ఇక్కడ వీళ్ళు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఆ చివరిలో ఉన్నటువంటి భవనానికి కూడా మార్కింగ్ ఇచ్చినప్పటికీ కూడా కూల్చినటువంటి పరిస్థితి. ఎవరు కూడా అధైర్యపడవద్దు, అదేవిధంగా భయాందోళనకు గురి కావద్దంటూ కూడా ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోషల్ మీడియా వేదికగా అంటే సామాజిక మాధ్యమం ద్వారా తన నిర్ణయాన్ని మరొక మారు కూడా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ గుర్తు చేయడం జరిగింది. ఎక్కడైతే నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు హుటాహుటిన ఖాళీ చేయించేటువంటి అవసరం లేదంటూ కూడా తాను మరొకసారి కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఇటు చెరువులు కానీ కుంటలు కానీ దానికి సమీపంలో ఉన్నటువంటి బఫర్ జోన్లలో నిర్మాణాలు జరిగాయి. చాలా కాలంగా నివాసాలు ఉంటున్నారు. మనకు ముఖ్యంగా కనుక చూస్తే 2012లో అయితే మనకు బిల్డింగ్ రూల్స్ అనేవి రావడం జరిగింది. అంతకంటే ముందు చేసినటువంటి వెంచర్స్ కానీ హౌసింగ్ సొసైటీస్ కానీ ముఖ్యంగా మనం ఇది కనుక గమనిస్తే ఈ మొత్తం భవనాలన్నీ కూడా 2019లోనే నిర్మాణం దశకు సంబంధించి మనం గమనించవచ్చు. ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఉందో దీనికి సంబంధించి 60 ప్లాట్లకు హెచ్ఎండిఏ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ సుమారు 200లకు పైగా ప్లాట్లు కూడా ఉన్నాయి. మనం గమనించవచ్చు. చాలా వరకు విల్లాలు ఉన్న నేపథ్యంలో అయితే వీరికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో మల్లంపేట నుంచి కూడా అనుమతి తీసుకొని నిర్మించినట్టు చెప్తున్నారు. అంతేకాకుండా మనం గమనించవచ్చు ఈ యొక్క అనుమతులు తీసుకున్న క్రమంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించినటువంటి ఇబ్బంది కారణంగా మాత్రమే వీటిని తొలగించాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ రైట్. అమీన్పూర్లో కూల్చివేతలు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? అలాగే ఇప్పటి వరకు చెరువుకి సంబంధించిన భూమి ఎంత మేర రికవరీ చేశారు? అలాగే మొత్తం కూల్చివేతలు అయ్యేసరికి ఎంత చెరువు భూమి రికవరీ అయ్యే అవకాశం ఉంది? రైట్, మనం ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి కూల్చివేతలను కనుక గమనిస్తే హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మనకు 3 ప్రాంతంలో అయితే ఏకకాలంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. ఒకటి గమనిస్తే మనం బోరబండ మాదాపూర్ శివార్లో ఉన్నటువంటి సున్నం చెరువుతో పాటు అంతేకాకుండా రెండవది కనుక గమనిస్తే అమీన్పూర్లో ఉన్నటువంటి ఏదైతే కొత్త చెరువు ఉందో కొత్త చెరువు పక్కనే ఉన్నటువంటి మన హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా ప్రాంతాలలో కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ దుండిగల్లో కూడా చూడవచ్చు, మల్లంపేటలో కూడా ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అయితే అమీన్పూర్లో జరిగేటువంటి వాటికి అక్రమ నిర్మాణాలుగా గుర్తించి అంటే అక్కడ పట్టాలు అయినప్పటికీ కూడా అక్రమంగా చుట్టూ ఫెన్సింగ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాలను అంటే చుట్టూ ఉన్న ప్రహరీ గోడను మాత్రం తొలగించారు. అందులో తను ఫామ్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న 2 భవనాలను కూడా అధికారులు కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా మనం కనుక ఇప్పుడు ఉన్నటువంటి దుండిగల్లో గమనించినట్లయితే ఈ ప్రాంతం మొత్తం కూడా మనకేంటంటే మొత్తం చెరువు అంతా కూడా 160 ఎకరాల చెరువు కత్వ చెరువు ఏదైతే ఉందో దానికి సమీపంలో ఉన్నటువంటి సుమారు ఈ యొక్క 2 ఎకరాల ల్యాండ్ కూడా ఈరోజు బఫర్ జోన్లో ఉన్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది.
విల్లాలన్నీ కూడా సుమారుగా 23 విల్లాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు చేసిన అనంతరం కనుక ఈ మొత్తం ప్లేస్ అంతా కూడా ఇటు చెరువుకు సంబంధించినటువంటి ప్లేస్గా అయితే చెరువు ఆధీనంలోకి రాబోతా ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇటు సున్నం చెరువులో కూడా గమనిస్తే భారీ భవన నిర్మాణాన్ని సుమారు 4 నుంచి 5 అంతస్తుల భారీ భవన నిర్మాణాన్ని కూడా ఈరోజు నేల కూల్చడంతో పాటు అక్కడ అక్రమంగా అనుమతి లేకుండా అక్కడ కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం ఏదైతే చెరువు ఉందో చెరువుకు సంబంధించినటువంటి స్థలాన్ని చెత్త కానీ మట్టితో కానీ నింపి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాటు దాని నుంచి డబ్బులు సంపాదించే యోచనలో అయితే అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించిన అనంతరమే అక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్నట్లు కూడా ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం ఉదయం నుంచి కూడా ఒక మొదటి బిల్డింగ్ కట్టకుండా కూడా తర్వాత ఉన్నటువంటి బిల్డింగ్ అన్ని కట్టి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీన్ని కనుక గమనిస్తే బిల్డర్ కు ముందే అక్కడ తనకు సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం వస్తుందని భావించకుండానే ఇటు కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం కన్స్ట్రక్షన్ నిర్మాణం మొత్తం కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా ఇక్కడ వాళ్ళు విఫలమయ్యారంటూ కూడా గుర్తించిన అనంతరం మాత్రమే ఇక్కడ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఇదే క్రమంలో గమనిస్తే ఈ కూల్చివేతల అనంతరం అయితే సుమారు ఈ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి 2 ఎకరాల భూమి కూడా ఇటు ఏదైతే కర్ణాటక సంబంధించినటువంటి బఫర్ జోన్ అదే విధంగా FTL ప్రాంతానికి సంబంధించిన అయితే ఇటు చెరువుకు రికవరీ చేసుకునేటువంటి అవకాశం అయితే ఇక్కడ మల్లంపేటలో ఉంది.